హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి బురుగులు ఉప్మా. సో బురుగులు ఉప్మా ఇంతే కలర్ఫుల్గా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. ఇది చాలా హెల్తీగా మనం ప్రిపేర్ చేస్తున్నాం బురుగులు ఉప్మా. సో ప్రిపేర్ లైక్ దిస్ అండి, ఎవ్రీవన్ విల్ క్రేవ్ టు ఈట్ దిస్ బురుగులు ఉప్మా అండి. సో కమింగ్ టు ద రెసిపీ, జార్లో ఒక 5 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. దాంట్లో ఒక్క ఆనియన్ అండి, ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 రెమ్మలమైన కరివేపాకు, ఒక పిడికిడమైన కొత్తిమీర వేసుకోవాలి. సో కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ ఎంత హెల్తీ చూస్తున్నారో. సో ఒక 1/4 టీ స్పూన్ మైన రాళ్ళ ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైన ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ మైన ఆవాలు చట్పటా సౌండ్ వచ్చిన తర్వాత 1/4 టీ స్పూన్ మైన జీలకర్ర, ఒక 2 రెమ్మలమైన కరివేపాకు కూడా వేసి 1 నిమిషం వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాట్ చేసుకోవాలి. ఒక 4 చిన్న ఎండుమిరపకాయలు వేసుకొని ఒక అర సెకండ్ వరకు సాట్ చేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం వరకు సాట్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ఇది పేస్ట్ అంతా మనము ప్యాన్లో వేసి ఒక 2 నిమిషాల వరకు సాట్ చేసుకోవాలండి. సో ఎంత హెల్తీ అంటే అంత హెల్తీ అండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా స్కిప్ చేసుకొని మీరు నెయ్యి లేదా బటర్ కూడా వాడచ్చు. 1/4 టీ స్పూన్ మైన పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. అంతలోపల మనము బురుగులు అనేవి వాటర్లో వేసుకొని మనం కొంచెం బాగా తడి చేసుకోవాలండి. కొంచెం బాగా తడి అయిన తర్వాత ఇవన్నీ మనం ఇంకొక బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం తడి చేసుకోవడం వల్ల బురుగులు ఉప్మా అనేది చాలా టేస్టీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం తడి చేయడం వల్ల దానికి ఏదైనా కొంచెం మట్టి అలా ఇలా ఉన్నా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుందండి. 2-in-1 ప్రాసెస్ అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఎంత బ్లాక్ కలర్లో ఉంది. దాంట్లో కొంచెం డస్ట్ అది ఇది ఉండేదంతా వాటర్లోకి వెళ్ళిపోయింది. తడి చేసుకున్న బురుగులంతా ఇంకా నేను ప్యాన్లో వేసుకొని అంతా నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కలర్ఫుల్గా ఉంది కదండి. సో ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి దీంట్లో 1 టీ స్పూన్ మైన పప్పుల పొడి కూడా వేసుకుంటున్నానండి. పప్పుల పొడి వల్ల ఈ బురుగులు ఉప్మా చాలా ఫ్లేవర్ఫుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. యూ విల్ హ్యావ్ ఎన్ డిఫరెన్స్ అండి, పప్పుల పొడి వేయక ముందుది అండ్ పప్పుల పొడి వేసిన తర్వాత. సో పప్పుల పొడి ఖచ్చితంగా వేసుకోండి. మీరు చాలా టేస్టీ బురుగులు ఉప్మా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న ట్రిప్ అండి. సో ఇదంతా మనం బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ నేను బాగా పిండుకొని గింజలు తీసుకొని బాగా పిండుకోవాలి. అంటే ఒక 4 నుంచి 5 టీ స్పూన్లమైన నిమ్మకాయ పిండుకుంటున్నాము. సో నిమ్మకాయ వల్ల చాలా పుల్లగా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. సో ఈ బురుగులు ఉప్మా 100% చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చాలా టేస్టీగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అన్నీ మనం మిక్సీ జార్లో వేసాము, అది కొంచెం ఫ్రై చేసాము అండ్ మిక్స్ చేసేసాము అంతే. సో వెరీ ఈజీ కదండి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ రెసిపీ. సో మనం అయిపోయిందండి బురుగులు ఉప్మా, టకా అయిపోయింది. ఇంకా మనం అంతా ఇంకా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. సో లుక్స్ సో గుడ్ అండి, చాలా కలర్ఫుల్గా ఉంది. సో గ్రీన్ కలర్, వావ్, లుక్స్ అమేజింగ్ కదండి. సో మీకు చాలా కలర్ఫుల్గా అనిపిస్తుందంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. యుల్ గెట్ అన్ అమేజింగ్ రెసిపీ అండి. సో చాలా హెల్తీ. సో ఏ వంట అయినా మనం హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా దీంట్లో కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మనం కొత్తగా వేసినవి. యాక్చువల్గా దీంట్లో కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకోరండి. కాకపోతే ఏ వంటనైనా మనం హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో ఆయిల్ కావాలంటే మీరు కొంచెం తక్కువైనా కూడా వేసుకోవచ్చు. సో లుక్స్ అమేజింగ్ కదండి. ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా డెలీషియస్గా ఉంది. సో ఈ బురుగులు ఉప్మా మీరు టిఫిన్గా కానీ, స్నాక్ ఐటమ్గా కానీ, లేదంటే డిన్నర్కి కానీ తినచ్చు. ఇట్ విల్ బీ అమేజింగ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్కి విజిట్ చేస్తూ ఉంటే చెక్అవుట్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. చాలా రెసిపీస్ ఉన్నాయి. ఐ hope you all like those videos. So if you like, please hit the like, share and subscribe button. Thank you so much. Take care.